భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం తెలంగాణ భవన్లో ఈ రోజు కేసీఆర్ జన్మదిన వేడుకలు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలకు వనామా వెంకటేశ్వరరావుతో పాటు వనామా రాఘవులు కూడా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనామా రాఘవ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిన పేరు ప్రఖ్యాతలు గాంచిన కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు తెలంగాణ జాతిపితవా అని తీవ్ర విమర్శలను చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ చరిత్రలో అనేక విధాల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, చావు అంచుల దాకా వెళ్లి పోరాడిన ఉద్యమ కెరటాన్ని పట్టుకుని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కృషి చేసిన కేసీఆర్ గారిని పట్టుకుని నువ్వు జాతిపితవా ఆపితవా అని తీవ్ర విమర్శలు చేసిన విధానంను బట్టి దమ్ము ధైర్యం నీకు ఎక్కడిది? ఆ రోజు నువ్వు ఏడున్నావు? తెలంగాణ ఉద్యమ చరిత్రలో అసలు నీ పేరు లేదు అని సీఎం రేవంత్ రెడ్డికి గట్టి సవాలు విసిరారు. తెలంగాణ చరిత్రలో ఏ గ్రామాన్ని గాని ఏ పట్టణాలు గాని కేసీఆర్ ఎవరు అంటే కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని చెప్తారు. అది నీకు తెలవదా? మర్చిపోయినావా అని తీవ్ర విమర్శలు చేశారు. ఏ పార్టీ స్వార్థం కాదు, అధికారం స్వస్థలం కాదు. ఒకసారి ఆ పార్టీ ఓడిపోవచ్చు అని సీఎం రేవంత్ కి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు, చుంచుపల్లి మండల మాజీ ఎంపీపీ శాంతి, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ కాపు సీతా మహాలక్ష్మి మరియు నాయకులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికే జాతిపిత అని చెప్పి మనం ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి జాతిపిత, తెలంగాణ జాతిపిత ఎట్లయితుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. మనం ఇక్కడ స్థానికంగా రాఘవన్న ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అంటే జాతిపిత కాదు అని చెప్పి చెప్తాను అన్న, మరి దానికి మీరు ఏ జవాబు చెప్తారన్న? ఇప్పుడు ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తూ ఉంటాయి. మేము అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఏది వాస్తవమో ఏది అబద్ధమో వాళ్ళందరికీ తెలుసు. కేసీఆర్ ఏం చేశాడు, కేసీఆర్ ఎలా తెలంగాణను సాధించారు, మరి అందరికీ తెలియంది కాదు. ఇది భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎట్లయితే గాంధీ మహాత్ముడు అహింసా పద్ధతిలో ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడో, తెలంగాణకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చావుని సైతం లెక్క చేయకుండా మన తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుని పట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే దానికి అర్థమే ఉంది. వీళ్ళందరూ ఎవరండి? అలా వీళ్ళందరూ గతంలో తెలంగాణ సాధించి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? అడ్రస్ ఉందా వీళ్ళందరికీ? వీళ్ళకి విమర్శించే అర్హత ఎక్కడుంది? మహానుభావం మరి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. అధికారం శాస్త్రం కాదు. ఒకసారి పార్టీ ఓడిపోవచ్చు, ఇంకో పార్టీ గెలవచ్చు. ఒకళ్ళు ఓడిపోవచ్చు, ఇంకోసారి ఇంకో గెలవచ్చు. గెలిచినంత లోపల ఒరిగేదేం లేదు, ఓడిపోయినంత లోపల జరిగేదేం లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా కూడా కేసీఆర్ గురించి చెప్తారు. ఎవరి గురించి చెప్తారండి? ఇవాళ అధికారం రావచ్చు, మాయమాటలతోనూ అధికారంలోకి వచ్చారు. ఇవాళ రేవంత్ కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైనటువంటి వాగ్దానాలు చేసి 420 హామీలు ఇచ్చి వాగ్దానాలను ఇవాళ నెరవేర్చగా వాళ్ళు ఏదో కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకి, అంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తప్పించుకోవటానికి, అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేసేటువంటి